ఉదయం దేని గురించి చెప్తున్నావమ్మా? ఫస్ట్ చెప్పుకున్నది ఒకసారి చెప్తారా? వెరీ గుడ్. సువార్త సేవలో ప్రభువుని వెంబడించిన ఏ స్త్రీలు? ఒక ఊరు పేరుంది దానికి, గలిలయ స్త్రీలు. నిన్న మధ్యాహ్నం సిలువను మోస్తూ ఉన్న ప్రభువుని వెంబడించిన స్త్రీలు. ఉదయం సిలువను మోస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఏం మాట్లాడారో, స్త్రీలమైన మనతో ఏం మాట్లాడారో అవన్నీ మనము మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకెక్కడ ఈ స్త్రీలు ఇంకెక్కడెక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరే చెప్పాలి, మీరే చెప్తారు అమ్మా. ఇంకా ఎక్కడెక్కడ ఆ స్త్రీలు ప్రభువుతో ఉన్నారు? ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆ కల్వరి గిరి యొద్ద, కల్వరి కొండ దగ్గర సిలువ వేసినప్పుడు ఆ స్త్రీలు ఎక్కడున్నారు? చెప్పుకుందామమ్మా. ఇప్పుడు ఎక్కడున్నారు? సిలువ వేయబడిన ఆ కల్వరి కొండ దగ్గర ఉన్నారు. ప్రభు అలా వేలాడాడు. అంతసేపు ఎన్ని గంటలైతే ప్రభు సిలువల మీద ఉన్నారో అన్ని గంటలు వాళ్ళు అలా నిలబడి ప్రభుని చూస్తూనే ఉన్నారు. ఆ మరణ వేదన, ఆ సిలువ మీద వేలాడిన ఆ సిచ్యుయేషన్ అంతా వారు అన్ని గంటలు చూస్తూనే ఉన్నారు. ఆ బాధను చూస్తూనే ఉన్నారు, ప్రభువుని చూస్తూ ఉన్నారు. ఆ సిలువ ఎత్తనే ఉన్నారు, ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని విడిచిపెట్టలేదు. తర్వాత ఎక్కడ ఉన్నారమ్మా? సమాధి చేయబడిన తర్వాత కూడా ప్రభువుని వారు విడిచిపెట్టలేదు, సమాధి దగ్గర. ఇంకెక్కడ ఉన్నారమ్మా? చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా చెప్పండి, ఎందుకంటే మనకి ఇంకా టైం లేదు కాబట్టి. మూడవ దినమున ఎక్కడ? సమాధి. తెరువబడిన మోయబడిన సమాధి దగ్గరికి ఉన్నారు. తెరువబడిన సమాధి దగ్గర కూడా ఈ స్త్రీలే ఉన్నారు. ఇంకెవ్వరు లేరు, శిష్యులు లేరు. సిలువ వేయబడినప్పుడు శిష్యులు లేరు, మిగతా ప్రజలు ఉన్నారు. కానీ ఆయన నమ్మిన వారు ఆయన దగ్గర లేరు, స్త్రీలే ఉన్నారు. సమాధి దగ్గర కూడా స్త్రీలే ఉన్నారు, శిష్యులు లేరు. తెరవబడిన సమాధి దగ్గర కూడా ఫస్ట్ ఎవరు వెళ్ళారు? స్త్రీలే వెళ్ళారు. మొట్టమొదటిగా ప్రభువును చూసింది ఎవరు? ప్రభువుతో మాట్లాడింది ఎవరు? మగ్దలేనే గలిలయ స్త్రీ. ఆ తర్వాత ఇప్పుడు ప్రభు ఫస్ట్ ఎవరితో మాట్లాడారు? ఎవరితో మాట్లాడారమ్మా? స్త్రీతో మాట్లాడారు. ఫస్ట్ స్త్రీ అనుకుందాం, తర్వాత ఎవరో చూద్దాం. ఎవరితో మాట్లాడారమ్మా? స్త్రీతో మాట్లాడారు, మగ్దలేని మరియతో మాట్లాడారు. ఫస్ట్ వర్తమానం ఏం చెయ్యాలో ఆ శిష్యులకి తెలియచేయమని యేసు ప్రభు స్త్రీతో చెప్పారు, మగ్దలేని మరియకు చెప్పారు. ఎందువల్ల? స్త్రీకే ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది చెప్తారా? ఏదైనా తోటలో మొట్టమొదట అవును. అయితే ఒకటేంటంటే అక్కడ ఇంకెవరు లేరు ఏమ్మా, అక్కడ ఇంకెవరు పురుషులు ఎవరు లేరు. అక్కడ ఉన్నది ఎవరు? ఓన్లీ స్త్రీయే. అక్కడ వెతుకుతున్నది ఎవరు? స్త్రీలే వెతుకుతున్నారు, పురుషులు ఎవరు లేరు అక్కడ. ఒకవేళ పురుషులు ఉంటే పురుషులకే చెప్పునేమో దేవుడు. చూసారా?
ఆయనను వెంబడించడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారో స్త్రీలు. ఆయనను వెంబడించడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. అక్కడ ఉన్నది స్త్రీలే కాబట్టి స్త్రీలతోనే మాట్లాడారు, స్త్రీలతోనే చెప్పారు. నేను లేచి ఉన్నానని చెప్పండి, శిష్యులకి చెప్పండి, నేను గలిలయలోకి వెళ్తున్నాను, అక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పారు అన్నమాట. ఒక్కసారి మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13వ వచనం చదువుదామన్నా. 13-14 చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి దిగిపోయింది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరిలో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుకుంది. ఇక్కడ ఎవరున్నారమ్మా? మరలా శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు మళ్ళీ ఈ స్త్రీలందరూ ఉన్నారు. గలిలయ స్త్రీలు, ఇంకెవరు అంటే యెరూషలేము స్త్రీలు. గలిలయ స్త్రీలు, యెరూషలేము స్త్రీలు కూడా ఎక్కడున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక మేడ గదిలో ఉండమని చెప్పారు. ఒక మేడ గదిలో ఉండమని చెప్పారు. నేను మరలా మీకు ప్రత్యక్షం అవుతాను, నేను ప్రత్యక్షం అయ్యే వరకు యెరూషలేములోనే ఉండండి, యెరూషలేములోనే ప్రార్థన చేయండి, యెరూషలేములో మేడ గదిలోనే ఉండండి అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఆ మేడ గదిలోనే శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు ఈ స్త్రీలు కూడా కనిపెడుతూ ఉన్నారు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు భాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. అదే ఈ పెంతెకొస్తు దినం కోసమే ఆ మేడగదిలో వీళ్ళందరూ కనిపెట్టారు. ఇప్పుడు పరిశుద్ధాత్మలు దిగొచ్చిన ఆ పెంతెకొస్తు 50వ దినమున ఆ శిష్యులతో పాటు యేసు ప్రభువుని వెంబడించిన స్త్రీలు కూడా ఆ మేడగదిలో ఉన్నారు. ఆ పెంతెకొస్తు దినాన్న ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు కూడా తాకబడ్డారు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఆ స్త్రీలు కూడా ఆ భాగ్యాన్ని పొందుకున్నారు. ఇప్పుడు చూద్దాం. ఆరంభం నుండి వారు ప్రభువును వెంబడించారు, అంతం వరకు ఆ చివరి గడియ వరకు వెంబడించారు. చనిపోయారు కదా, లేచారు కదా, చాలే అనుకోలేదు. దేవుడు ఒక వాక్యం చెప్పారు, మీరు పలానా చోట ఉండండి, యెరూషలేములోనే కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, వచ్చే వరకు మీరు కనిపెట్టండి అని చెప్పారు. ఆ మాటకు వాళ్ళు విధేయత చూపించారు, కనిపెట్టారు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలోకి దిగి వచ్చే వరకు అక్కడే ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు సంఘము ఏర్పడింది. ఇక్కడే ఈ పెంతెకొస్తు దినాన సంఘము ఏర్పడింది. ఈ సంఘం యొక్క ఏర్పాటులో ఎవరు పాల్పొంపులు పొందారు? స్త్రీలు కూడా పాల్పొంపులు. ఆ ఆధిక్యత దేవుడు ఆ స్త్రీలకు ఇచ్చాడు. ఎందుకు అంటే వారు ప్రారంభం నుండి ఆఖరి వరకు, చివరి వరకు ప్రభువుని విడిచిపెట్టిన వారు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారు ప్రభువుని వెంబడించారు కాబట్టి ప్రభు వారిని కూడా విడిచిపెట్టలేదు. మరి మనం ఎంతవరకు ప్రభువుని వెంబడిస్తున్నాము? కొంతకాలం వెంబడించి కొంతకాలం విడిచిపెడుతున్నాము.
కొంతవరకే ఆయనని ఆహ్వానిస్తున్నామేమో, కొంతవరకు ఆయనని ఎలా అవుతుంటే ఏమంటాం దాన్ని, ఆయన యొక్క ప్రభావానికి మనం అవకాశం ఇస్తున్నామేమో. అలాగైతే మనం పొందుకునేది చాలా చాలా తక్కువ. చివరి వరకు మనం ప్రాణం పోయే వరకు ప్రభువునే వెంబడిద్దాం. దాని ద్వారా ఎంతో దీవెన ఉంటుంది, ఎంతో మరి ఆశీర్వాదము ఉంటుంది. మనకే కాదు, మన బిడ్డలకు కూడా, మన ద్వారా మన బిడ్డలకు కూడా ఉంటుంది. ఒక చిన్న అంశాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు మనం అనుకున్నాము, ఆ స్త్రీలు ఏ ఏ ప్రాంతానికి చెందినవారని చెప్పుకున్నామమ్మా? గలిలయ ప్రాంతపు స్త్రీలు కదా. స్త్రీలే కాదండి, శిష్యులందరూ కూడా ఇంచుమించు గలిలయ ప్రాంతంలోని వాళ్ళే. అయితే ఆ గలిలయ గురించి మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి కూడికను ముగించుకుందాము. నేను ప్రార్థన కూడా చేయలేదు, ఎందుకంటే ఇంకా ఆకర్యం చేద్దామని చెప్పి ప్రార్థన కూడా చేయలేదు. మొదటి రాజులు ఒకసారి తీద్దామమ్మా, అందరూ ఎలర్ట్గా ఉందాం. కొద్ది నిమిషాలే. మొదటి రాజులు 9వ అధ్యాయము, ఎందుకంటే చదివితే కానీ ఇది అర్థం కాదు, అందువల్ల మొదటి రాజులు 9వ అధ్యాయము 11, 12, 13, 14 ఎవరైనా చదవండి సిస్టర్స్. ఎవరైనా చాలా మనకు తెలుసు కదండి ఏం చేశాడు సొలొమోను. అనే యొక్క సహాయము వారాన్ని చేశాడు. అది ఆ సహాయాన్ని సొలొమోను శ్రీరాముడు ప్రేరేపించాడు, వచ్చాడు. శ్రీరాము యొక్క సహాయాన్ని తీసుకోమని కూడా దేవుడు సెలవిచ్చాడు. అయితే సొలొమోను ఏం చేశారంటే హీరాము చేసిన ఆ యొక్క సహాయాన్ని బట్టి కొంత చేయాలని గిఫ్ట్ గా ఒక 20 పట్టణాలు ఇచ్చారు. ఆ ప్రాంతమే గలిలయ ప్రాంతాన్ని ఇచ్చారు. గలిలయ ప్రాంతాన్ని ఇచ్చినప్పుడు హీరాము తూరు ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని చూడడానికి రాజుగారు ఇచ్చారు కదా. ఎంత బాగుంటుందో ఆ ప్రాంతం, ఎంత బాగుంటుందని మేము ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎంత బాగుందో కొండలు చూసి, ఆ చెట్లు చూసి, ఆ పచ్చదనం చూసి చాలా హ్యాపీ అయిపోయాం. ఈ హీరాం రాజు ఎంత బాగుంటుందో చూద్దామని తూరు ప్రాంతం నుండి బయలుదేరి వచ్చాడు. వచ్చి చూస్తే ఆయనకి అస్సలు నచ్చలేదు. ఆ ప్రాంతం అస్సలు నచ్చలేదు. దానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరంటే కాబూల్ అంట. కాబూల్ అంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనము. అంటే ఆ హీరాముకి ఆ ప్రాంతం ఎలా తోచింది? నిష్ప్రయోజనమైన ప్రాంతంగా తోచింది. ఏమన్నాడు? రాజా, నీకు ఇచ్చినవి ఈ పట్టణాలు ఏపాటివి అన్నాడు. సొలొమోను రాజునే అని కొంతకాలం తర్వాత అవి నువ్వే ఉంచుకో అన్నాడు. తీసుకోలేదండి హీరాము. ఆ పట్టణాలని తీసుకోలేదు, 20 పట్టణాలని కూడా. ఎందుకంటే అవి అంత నిరుపయోగంగా ఉన్నాయి. ఆ స్థలము అంత నిరుపయోగంగా ఉంది, ప్రయోజనకరంగా లేదు. విడిచిపెట్టేశాడు, సొలొమోనుకే ఇచ్చేశాడు. ఏంటండి, సొలొమోనుకే ఇచ్చేశాడు. అలాంటి ప్రాంతం
ఏ ప్రాంతం అమ్మా? అలాంటి ప్రాంతం. ఏ ప్రాంతం అది? నిష్ప్రయోజనమైన ప్రాంతం. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము, అంటే యెషయా గ్రంథంలో కూడా ఉంది. అదే ఆ యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పబడింది ఆ ప్రవచనం. అది మత్తయి సువార్తలో నెరవేర్చబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12. యోహాను తెరపట్టుకున్న యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశము ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. ఆ ప్రదేశాలు చదవండి. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవరణలో సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూడి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఇది ఏ ప్రాంతం గురించి రాయబడిందమ్మా? గలిలయ ప్రాంతం గురించి. గలిలయ ప్రాంతం ముందు ఎలా ఉందంట? చీకటిలో ఉందంట. ఇంకా ఎలా ఉందంట? మరణ ఛాయలో ఉందంట. చీకటిలో ఉంది, మరణ ఛాయలో ఉంది, మరణ ప్రదేశంలో ఉంది. అయితే ఇప్పుడు అలాంటి ప్రదేశం ఏమొచ్చిందా? యేసు ప్రభువు వచ్చారు. మనకి నచ్చలేదు ఆ ప్రదేశం, నచ్చలేదు, ఆమెకు నచ్చలేదు ఆ ప్రదేశం. కానీ అడుగు పెట్టారు. ఆ ప్రదేశం అంతా తిరిగారు. ఎప్పుడైతే ఆ ప్రదేశంలో అడుగు పెట్టారో అక్కడ ఏమొచ్చింది? వచ్చింది. చీకటి పోయింది, ఏమొచ్చింది? వెలుగు. మరణం పోయింది, అక్కడికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. చూసారా? ఆ గలిలయ ప్రాంతం తృణీకరింపబడిన ప్రాంతం, త్రోసివేయబడిన ప్రాంతం. కానీ యేసు ప్రభు దాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రదేశాన్ని ప్రేమించి ఆయన అక్కడ అడుగు పెట్టి ఆయన వెలుగుతో ఆ ఏరియా అంతటినీ నింపారు. ఆయన జీవంతో ఆ ప్రదేశాన్ని అంతటినీ నింపారు. అక్కడ అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచారు. ఇప్పుడు మనం మన గ్రామం కోసం వద్దాం, మన ప్రదేశం వద్దాం. ఈ భూమి మీద చూసుకున్నా ఈ లోకం కూడా దేంతో నింపబడింది? చీకటితో నింపబడింది, మరణముతో నింపబడింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడే ఈ లోకానికి వెలుగు ప్రకాశించింది. ఇప్పుడు మన ఏరియాని చూసుకుందాం. ఈ ఏరియా ఎలాంటి ఏరియా? అడవి ప్రాంతం. ఇంకా ఏజెన్సీ ప్రాంతం కదా. చాలా మారుమూల గ్రామం. రవాణా సౌకర్యాలు ఉండవు. ఎవరైనా రావాలన్నా అమ్మో అంత దూరమా, ఏమి అనుకూలతలు లేని ప్రదేశం. ఇప్పుడు బాగుంది. అప్పుడు అక్క వాళ్ళు సేవను ప్రారంభించిన క్రొత్తలో అమ్మవాడికి తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అమ్మవాడికి తెలుస్తుంది. ఆ టైంలో ఈ ఏరియా అంతా ఎలా ఉందో అమ్మవాడికి తెలుస్తుంది. ఎలా ఉందమ్మా? అంధకారం కదా, అంధకారం. అయితే మరి దేవుడు మనుషులకు అది అంధకారమే, మనుషులకు అది ఉపయోగకరంగా లేదు ఈ ప్రదేశం. కానీ దేవుడు ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా ప్రేమించి ఆయన సేవకులను పంపించి ఆయన సేవకుల ద్వారా ఈ ప్రాంతంలో సేవను జరిగించి గొప్ప వెలుగును ఆయన ఇక్కడ ఉదయింప చేశారు. అవునంటారా కాదంటారా? సేవ జరిగించారు. ఆయన మాటలు ఇక్కడ వినిపింప చేశారు. యేసు ప్రభువు ఆయన సేవకుల్ని పంపించి ఇక్కడ ఆయన పరిచర్య జరిగించారు. కాబట్టే ఇక్కడ అనేక మంది దేవునిని
నమ్ముకున్నారు, పరలోక రాజ్య వారసులుగా తీర్చబడ్డారు. చీకటి పోయింది, వెలుగు వచ్చింది, మరణము పోయింది. ఏమొచ్చింది? జీవం వచ్చింది. జీవాధిపతి అయిన యేసు ప్రభువుని ఆరాధించే ప్రజలుగా దేవుడు చేశాడు. అంతకుముందు మీ దేవుడు ఎవరు కదా? మీరు పూజించిన దేవుడు ఎవరు? కానీ ఇప్పుడు పూజిస్తున్న దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు. మరి అలాగే మరలా మనం గలిలయ ప్రాంతానికి వెళ్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 41వ వచనమమ్మ, త్వరగా తీసిన వాళ్ళు. యోహాను సువార్త 7వ అధ్యాయము. మరికొందరు చాలమ్మా, చాలు చాలు చాలు. మరి కొందరు ఏమంటున్నారంట? ఈయన గలిలీయుడు అంటే వాళ్ళు అంటున్నారు. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వస్తాడా? క్రీస్తు వస్తారని అందరికీ తెలుసు, కానీ గలిలయలో నుండి వస్తాడా? ఈ ప్రదేశంలో నుండి యేసుక్రీస్తు వస్తారా అని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. 52వ వచనం చూడండి అమ్మా. గలిలీ అంటే ఎంత చులకనగా ఉందో చూడండి. గలిలీ అంటే ఎంత చులకనగా ఉందో. నీవు గలిలీయుడువా? గలిలీలో ఏ ప్రవక్త కూడా పుట్టడు. అంతగా తృణీకరింపబడిన ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. జీవము కలిగిన ప్రాంతంగా, వెలుగు కలిగిన ప్రాంతంగా, దేవునిని సేవించే ప్రాంతంగా, దేవునిని వెంబడించే ప్రాంతంగా, ప్రజలుగా దాన్ని మార్చాడు. మరి అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించి, గలిలయ స్త్రీలు ఆయనను వెంబడించిన వారుగా ఉన్నారు. అనేక మంది శిష్యులందరూ కూడా గలిలయ వాళ్ళే. దేవునికి మహిమ చెల్లిద్దాం. తీసివేయబడిన నిష్ప్రయోజనమైన ప్రదేశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే 12 మంది శిష్యులు కూడా ఏ ప్రాంతం నుండి వచ్చారమ్మా? గలిలీలో నుండి వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళనే పిలుచుకున్నాడు. నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాలుగా నేను మిమ్మల్ని చేస్తాను. ఒక్కొక్కసారి మనం తృణీకరించబడిన వారం కావచ్చు, మన కుటుంబము తృణీకరించబడిన కుటుంబం కావచ్చు, మనమున్న ఏరియా తృణీకరించబడిన ఏరియా కావచ్చు. కానీ ప్రభువు దృష్టిలో తృణీకరింపబడిన వాళ్ళు ఎవరంటూ ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని ఎన్నిక చేసుకున్నారు, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నారు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ఇంకా ఎక్కువ ఏంటంటే తృణీకరించబడిన వారి ఎడలనే ఆయన ప్రేమ ఎక్కువగా ఉంటది. ఎవరైనా తృణీకరించబడతా ఉంటే బాధపడకండి. దేవుని ప్రేమ ఎక్కువ ఉంటది. 100% తృణీకరించబడ్డామో. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడడానికి గెత్సెమనే తోటలో అప్పగించబడ్డారు. ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు. ఉదయకాలం, తెల్లవారుజాము. మరలా కొంచెం టైం అయిన తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడు. పిలాతు దగ్గరికి తీసుకొస్తే పిలాతు ఒక మాట అడుగుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకును యూదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పింది. పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశము వాడని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. వీళ్ళు ఏం చెప్పారు? శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా ఈయన గలిలీయుడు, గలిలయ వాళ్ళు
అందరినీ కూడా రాజులకు వ్యతిరేకంగా తిప్పుతూ ఉన్నాడు అని చెప్పి యోధా దేశమంతా రేపుతున్నాడు ప్రజల్ని అని చెప్పారు. ఇప్పుడు పిలాతు ఏం చేశాడు? ఈయనెవరు? గలిలేయుడా? అయితే మన కిందకి రాడు, ఎవరి దగ్గరికి పంపించేద్దాం? హేరోదు దగ్గరికి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ ప్రాంతపు వాడుగా చెప్పబడుతున్నాడు? గలిలేయుడుగా చెప్పబడతాడు. చూసారా, ప్రజలు రాజులు ఆ ప్రాంతాన్ని తృణీకరించవచ్చు, కానీ దేవుడు నేను ఆ ప్రజల వ్యక్తిని, ఆ ప్రదేశానికి చెందిన వాడిని అని చెప్తున్నారు. అవును, మనల్ని కూడా నీ తండ్రిని, ఈ బిడ్డ దేవుణ్ణి నేనని చెప్తారు మనతో. మనం ఎప్పుడైనా ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దావీదు తృణీకరించబడ్డాడు. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు రాజు కళ భావం చెప్పిన తర్వాత, కళ అర్థం చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? దానియేలు దేవుడే మన దేవుడు, నిజమైన దేవుడు. అంటే మన ద్వారా నేను ఈమె దేవుణ్ణి అని చెప్పుకుంటారన్నమాట. అంతగా దేవుడు మన ప్రక్క నుండి మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనకి సహాయంగా ఉండే దేవుడు ఆయన. మరి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే పిలాతు దగ్గర తీర్పు జరుగుతున్నప్పుడు పేతురు చలిమంట దగ్గర ఉంటాడు కదా. చలిమంట దగ్గర ఉంటే ఏమంటారు వాళ్ళు? ఈయన కూడా గలిలీయుడే. అంటే నువ్వు కూడా గలిలీయుడివే, యేసుక్రీస్తు శిష్యుడివే, యేసుక్రీస్తు శిష్యుడివే, నువ్వు గలిలీయుడివే కదా. చూసారా ఎన్నిసార్లు పలికించబడతా ఉందో ఆ ప్రాంతం యొక్క పేరు. రాజు పక్కకు పెట్టేశాడు, సొలొమోను పక్కకు పెట్టేశాడు, ఏరాము పక్కకు పెట్టేశాడు. ప్రజలందరూ దీనిలో నుండి ఎవరు రారు అని చెప్పేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గలిలీయుడు అని చెప్పబడతాను. పేతురు నువ్వు గలిలీయుడవు అని అంటే ఆ పేరు ఉంటే కొద్ది ఆ పేరు బయటకు వస్తా ఉంది, ఎక్కువ సార్లు చెప్పబడతా ఉంది ఆ గలిలయ పేరు. ఆ గలిలీలోనే ప్రభు ఎంతో తిరిగారు. ఆఖరులో ఒక మాట చదువుతామండి. మార్కు సువార్త 16:7. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. చాలమ్మా, ఒకసారి నా వైపు చూడండి. యేసు ప్రభువు ఆదివారం ఉదయ కాలంన పునరుద్ధానులు అయ్యారు. స్త్రీలు ఆయనను కలిశారు. కలిసినప్పుడు యేసు ప్రభువు ఆ మగ్దలేని మరియతో చెప్తున్న మాట ఇది. ఏమని చెప్తున్నారు? నేను చదువుతున్నాను, జాగ్రత్తగా బైబిల్ని చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనిను. అంటే ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచారు, స్త్రీలకు కలిశారు. ఈ స్త్రీలకు ఏం చెప్తున్నారు? ఎక్కడికి రమ్మని చెప్తున్నారు? ఎవరు వెళ్ళాలి అక్కడికి? శిష్యులు వెళ్ళాలి, శిష్యులు మాత్రమే వెళ్ళాలి. అంటే యేసు ప్రభు ఆ గలిలయ ప్రాంతాన్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. లేచిన వెంటనే ఎక్కడికి వెళ్ళారు? గలిలయకి నేను వస్తున్నాను. శిష్యులతో చెప్పండి, నేను గలిలయకి వస్తున్నానని చెప్పండి, గలిలయలోనికి రమ్మని చెప్పండి, నేను అక్కడ వాళ్ళందరినీ కలుస్తాను అని చెప్పి ప్రభువు మగ్దలేని మరియతో చెప్పారు. మగ్దలేని మరియ ఆ విషయాలను వివరించి చెప్పింది. అలాగే వారు చెప్పినట్లు వాళ్ళు
అక్కడే ఎక్కడ గలిలయ ప్రాంతంలోనే ఒక కొండ దగ్గర ప్రభు ఒక స్థలం చెప్పారు. ఆ స్థలంలోనే ఒకసారి మత్తయి కూడా చదువుదామా, అది కొంచెం క్లారిటీగా ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28, 7వ వచనం, 10వ వచనం, 16వ వచనం. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలో ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూదురు. గలిలయలోనికి ముందుగా వెళ్తున్నాడు. యెరూషలేముకు ముందుగా వెళ్ళటం లేదు, గలిలయలోనికి ముందుగా వెళ్తున్నాడు. అక్కడ మీరు ఆయన్ని చూస్తారు. చదవండి అమ్మ 10వ వచనం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూదురని వారికి తెలుపుడా. నేను మళ్ళీ అదే మాట చెప్తాను, గలిలయలోనికి నేను వెళ్తాను, అక్కడికి వాళ్ళని రమ్మని చెప్పండి, వాళ్ళు అక్కడ నన్ను చూస్తారు. 16వ వచనం అమ్మ. చాలా యేసు చెప్పినట్లుగానే ఈ శిష్యులు 11 మంది శిష్యులు కూడా ఎక్కడికి వెళ్ళారు? గలిలయలోనికి వెళ్ళారు. అక్కడ ఎవరిని కలిశారు? యేసు ప్రభుని కలిశారు. అక్కడ ఎవరిని చూశారు? యేసు ప్రభుని చూశారు. ఎవరితో మాట్లాడారు? ఎవరితో మాట్లాడారమ్మా? యేసు ప్రభుతో మాట్లాడారు. అపోస్తలుల కార్యాలు 1:11. అందరు చూడండి అమ్మా, బైబిల్ చూడండి దయచేసి. చాలమ్మా, చాలు చాలు. అదే పక్క పేజీలోనే యోహాను సువార్త ఉంది కదా, 21వ అధ్యాయము. అదే ఈ గలిలయ మనుషులు యేసు ప్రభు ఆరోహణమయ్యారు. ఆరోహణమైనప్పుడు అలాగే ఆయన వెళ్తూ ఉన్న ఆ మేఘాన్ని చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు దూత ఏమంటున్నాడు? గలిలయ ఒక మాట సంబోధిస్తున్నారు అక్కడ. గలిలయ మనుషులారా, గలిలయ మనుషులారా, మీరెందుకు వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచిదురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. గలిలయకు వెళ్ళారు. గలిలయలో నుండి మళ్ళీ వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు ఈ యెరూషలేము బేత్సైదా దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ నుండి ప్రభు ఆరోహణమయ్యారు. అక్కడ ప్రభు మాట్లాడారు. యేసు ప్రభువుని వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగా యేసు ప్రభు ఆరోహణమైపోయాడు. గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఇక్కడ నిలుచుండి చూస్తున్నారు? ఆయన మళ్ళీ వస్తారు అని చెప్పారు. మరి యేసు ప్రభు తృణీకరింపబడిన రాయి ఏం రాయి? మూలకు రాయి అయ్యింది. తృణీకరింపబడిన రాయి మూలకు తన రాయి. అందులోనే ఎక్కువ కాలం ఉండి సేవ చేశారు. ఆ ప్రాంతాలన్నింటినీ తిరిగారు, అందరినీ స్వస్థపరిచారు. అక్కడ నుండి అనేక మంది శిష్యుల్ని తీసుకొచ్చారు. ఒక్కసారి ఆఖరు పేజీ, అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి మ్యాప్ చూద్దామండి ఒకసారి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని మ్యాప్ ఉంది. ఒకసారి చూడండి అమ్మా. గలిలయ ఎక్కడుంది? పైన ఉంది చూడండి ఒకసారి. కనబడిందండి? గలిలయ ఎక్కడుంది? పైన ఉంది. యెరూషలేము ఎక్కడుంది చూడండి, కింద ఉంది. ఒకసారి చూడండి, కనబడిందమ్మా? అంటే ఈ గలిలయ స్త్రీలు
ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు? అంత అంత పైనుంచి ఆ గలిలయ దగ్గర నుంచి యెరూషలేము ఎక్కడుంది? కింద ఉంది. అంటే యేసు ప్రభువుతో అంత దూరం ప్రయాణం చేశారు. చూసారా? మ్యాప్ లో అంత దగ్గరికి చూపించిందంటే మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ స్త్రీలు ఆ ప్రభువుతో అంత దూరం ప్రయాణం చేశారు. మరి ఆయన బిడ్డలంగా, ఈ ప్రాంత ప్రజలంగా, తృణీకరించబడిన ప్రదేశంగా, తృణీకరింపబడిన ప్రజలంగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని వెంటనే ఉంటారు. మనం ఆయనని వెంబడించాలి. ప్రార్థన చేసుకుందాం.